అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. అదే మిల్క్ చియా ఓట్స్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటే మాత్రం ఆ డే అంతా ఎంత యాక్టివ్గా ఉంటారంటే చెప్పలేనంత యాక్టివ్గా ఉంటారండి. అలాగే వెయిట్ తగ్గాలనుకుంటున్నారా? అయితే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు ఓట్స్ తీసుకోండి. ఇవి నార్మల్ ఓట్సేనండి, మసాలా ఓట్స్ లేదా ఏ ఫ్లేవర్ లేదండి, ప్లెయిన్ ఓట్స్. ఇందులో 1 టేబుల్ స్పూను చియా సీడ్స్ తీసుకోండి. మనకి సబ్జా గింజల్లాగానే ఉంటాయండి, కానీ చియా సీడ్స్ వేరు, ఈ సబ్జా గింజలు వేరనమాట. చియా సీడ్స్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయండి, తెచ్చుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూను గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ కూడా తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా తీసుకోండి. అంటే పొద్దుతిరుగుడు గింజలు, కరెక్టే కదా? కరెక్టేనండి. ఆ తర్వాత 1 కప్పు పాలు తీసుకోండి. ఇవి నార్మల్ గేదె పాలండి, కాచి చల్లార్చినవే, కొంచెం గోరువెచ్చగా ఉన్నాయన్నమాట. 1 కప్పు పాలు యాడ్ చేసేసి ఒకసారి కలిపేస్తున్నాను. పాలు కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి, సో ఇంకొక పావు కప్పు పాలు యాడ్ చేశానండి. మొత్తం కప్పుంబావు పాలు యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అంటే దాదాపు 6-7 అవర్స్ ఇవి నానాలన్నమాట. చూడండి మార్నింగ్ ఎలా ఉందో, గట్టి పడిపోయింది, బాగా నానిపోయాయండి ఈ ఓట్స్ అనేవి. ఇప్పుడు గట్టిగా ఉంది కదా, మీకు కావాలనిపిస్తే దీంట్లో ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవచ్చండి, లేదా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో నేను కొంచెం క్వాంటిటీ పక్కకు తీస్తున్నాను, అదెందుకో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇందులో ఒక 10 బ్లాక్ కిస్మిస్ వేసుకోండి. ఆ తర్వాత నానబెట్టిన ఒక 6 బాదం పప్పు ఇలా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 డేట్స్, ఖర్జూరాన్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్, మెయిన్లీ ఇలా దానిమ్మ గింజలు, ఆ తర్వాత యాపిల్. దానిమ్మ గింజలు, యాపిల్ మస్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అలాగే సీజన్ ఫ్రూట్ మ్యాంగో వేస్తున్నానండి, లేదా మీరు అరటిపండు వేసుకోవచ్చు, లేదా సపోటా వేసుకోవచ్చు, మీకు ఏది నచ్చితే అది. గ్రేప్స్ వేసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూటు, కమల, ఇలా మీకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను కొంచెం స్వీట్ కోసం ఇలా డేట్ సిరప్ వేస్తున్నాను, లేదా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం పాలు వేస్తే బాగుండు అనిపించిందండి, కానీ ఇంట్లో పాలు అయిపోయాయి, సో ఇలాగే అడ్జస్ట్ అయిపోండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలి పిల్లలు సైతం, లేదా వెయిట్ తగ్గాలి అనే పెద్ద కాన్సెప్ట్ లేదు అన్న వాళ్ళకి ఇలా చాలా బాగుంటుందండి, షుగర్ లేని వాళ్ళకి అది. ఇప్పుడు నెక్స్ట్ షుగర్ ఉంది, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు అన్న వాళ్ళకి నెక్స్ట్ మరొకటి చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే ఈ ఓట్స్ వేసుకోండి. ఇందులో ఒక 10 కిస్మిస్లు, 4 లేదా 5 నానబెట్టిన బాదం, అలాగే 1 ఖర్జూరం కట్ చేసి వేసేసుకుంటున్నాను. నేను చేస్తున్న ఈ ఓట్స్ ఇద్దరికండి. ఇవన్నీ ఇలా ఎందుకు వేస్తున్నానంటే, మనం బాదం పాలు కానివ్వండి ఏమైనా తాగుతున్నప్పుడు అయి నాకు వచ్చిందంటే నాకు వచ్చింది బాదం అని అనుకుంటాము, కానీ డైలీ తినే ఈ ఫుడ్లో నాకు రాకపోయినా పర్లేదు అని అనుకోకూడదండి. అందుకని కంపల్సరీగా ప్రతి ఒక్కరికి 4 బాదం అయితే వెళ్ళాలి. అందుకని ఇలా డివైడ్ చేసుకొని వేసుకోండి, బెస్ట్ అనమాట. ఇందులో కూడా దానిమ్మ గింజలు, యాపిల్, అలాగే పపాయా వేశానండి. పపాయా కూడా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న మామిడి పండు క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి, అలాగే షుగర్ పేషెంట్స్ కూడా తినకూడదు. సో ఇలా పపాయా యాడ్ చేసుకోండి, జామకాయ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న డేట్స్ కూడా రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ కోసం తీసుకున్నప్పుడు 2 తీసుకున్నా ఓకే అండి, కానీ ఇలా వెయిట్ లాస్ అవ్వాలి అండ్ షుగర్ పేషెంట్స్ అన్నప్పుడు 1 డేట్ తీసుకోవాలన్నమాట. చూడండి కొంచెం పాలు ఎక్కువ వేస్తే ఇలా ఉంటుందన్నమాట. చియా సీడ్స్ వల్ల వెయిట్ తగ్గుతామండి, అలాగే ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ చాలా మంచివి. నార్మల్గా ఫ్రూట్స్ తినమంటే కొంచెం బద్దకిస్తూ ఉంటాము, ఇలా అయితే మన బాడీలోకి వెళ్ళిపోతాయి. అలాగే బ్లాక్ కిస్మిస్ కూడా మనకి బ్లడ్ తక్కువ ఉన్నా కూడా అది కవర్ చేస్తుందన్నమాట. ఇలా దీంట్లో ప్రతిదీ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, మనం యాడ్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ఒకటి కాదండి, 100s అంటే 100s న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట ఇందులో. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే టేస్ట్ విషయానికి వస్తే ఆసమ్ అండి. ఒక్కసారి ఇది తిని దీనికి అలవాటు పడితే మీరు ఇంకా ఇడ్లీ దోశ జోలికి వెళ్ళరండి, అంత బాగుంటుందన్నమాట. పొట్టకి హాయిగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు.
అసలు చెప్పలేనండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.